అందరికీ నమస్కారం అండి. మర్చిపోయినాను. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? మేము చాలా బాగున్నాము. నా పేరు నాగలక్ష్మి, తన పేరు కవిత. మేమిద్దరం వదిన ఆడపడుచులో. మా వీడియోలు మొత్తం చూడండి, స్టార్టింగ్లోనే చెప్తున్నాయి. ఇదే మాకు మొత్తం 25 వీడియోలు ఉన్నాయి. మేము ఈ మధ్య మా మొదటి సంపాదన ఎంత వచ్చిందనేది చేసినాము. అది 5 లక్షల మంది చూస్తున్నారు. మీరు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా మా వీడియోలు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయలేదు, పాత వీడియోలు చూసి ప్రశాంతంగా మీకు మనస్ఫూర్తిగా మేము బాగా చేసాము అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. 70,000 అటు ఇట్లా ఉన్నారు. అది మ్యాటరు. ఇదిగో కవిత చెప్పొద్దు మిగతాది. ఈరోజైతే మా చాలామంది అడుగున్నారు కదా, మెసేజ్లు చేశారు మీ గోల్డ్ కలెక్షన్ చూపించండి ఒకసారి అని. మేము ఈరోజు ఎందుకు చూపిస్తున్నామంటే ఈరోజుకి బ్యాంక్ పంపిస్తున్నాము. ఇంకెందుకు ఇంట్లో మేము వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి, ఇంట్లో ఉంటే సేఫ్టీ కాదు. సో ఇది చేయడానికి కూడా చిన్న ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాము. మా గోల్డ్ కలెక్షన్ ఎంతెంత పడింది, ఎలా చేయించుకుంటే బెటరు, ఎందుకు చేయించుకోవాలి, ఇలాంటివి చెప్తాము. అది బంగారం చేయించుకుంటే ఉండే అంటారు కదా, రావడంలా బంగారం చేయించుకుంటే లాభాలు, వడ్డీకి ఇస్తే నష్టాలు, అవన్నీ క్లారిటీగా చెప్తాము. చూడండి. అది ఇది వీడియో మొత్తం చూడండి. వీడియో మేము చూపిస్తానే ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్తాము. అది సంగతి. ఫస్ట్ అయితే ఆది చేయించింది చూపిద్దాం. ఫస్ట్ ఇది ఆ చేతి ఆది చేపించింది. ఒకసారి నేను పెట్టుకున్నాను. ఇది ఆది చేపించింది. ప్రధానంలో వేస్తారు కదా, పెళ్ళికి ప్రధానంలో వేసింది మేము. అది ఇది అత్తారింటి వచ్చేసి 7 సవర్లు. 7 సవర్లు. సవర్ అంటే 8 గ్రాములు అని మీకు తెలిసి ఉంటుంది. మాకు గ్రాములు టోటల్ గ్రాములు అయితే తెలియదు, సవర్ లెక్క తెలుసు. లాంగ్ చైన్ అంటారు దాన్ని, లాంగ్ చైన్ అంటారు. అది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది మా అమ్మ వాళ్ళు చేయించింది. ఆది చేయించింది అది ఒకటే. అత్తారింటి వాళ్ళు అంతేలమ్మా ఇప్పుడు చేయించేదా. ఆ పెళ్ళి అయిపోయినాక ఇంకా నీకు బంగారమే బంగారం కదా, చేయించేదా. అది ఇది బాగా అందరికీ నచ్చిన లాంగ్ చైన్. అది ఇది 13.5 సవర పడింది. ఇవి చైన్ విత్ ఇయర్ రింగ్స్. ఇది 1.5 ఎంతో కరెక్ట్గా ఈ ఐడియా లేదు. ఈ ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచ్ అయ్యేవి. ఇది 145 అట్లా. ఇది ఈ రెండే నాకున్నాయి పెద్దవి లాంగ్ చైన్లు, పెద్ద హారాలు. నెక్స్ట్ ఇది వచ్చేసి వైట్ స్టోన్, రెడ్, గ్రీన్ 3 రకాలు వచ్చేసి ఇట్లా 2.5 సవర పడింది విత్ ఇయర్ రింగ్స్తో. ఇయర్ రింగ్స్ ఇది నాకు అంతకు రాలేదు, నాకు చూపించింది దానికి. వెయిట్ ఎక్కువగానే ఉంది కానీ సింపుల్గా ఉంది. అది ఇంకా ఇది ఇంకో మెసేజ్ కొంతమంది కామెంట్ చేశారు ఇది ఎంత పడింది అని చెప్పేసి. ఇది చాలా వెయిట్ తక్కువ, గోల్డ్ కూడా చాలా తక్కువ పడింది. 4 గ్రామ్స్ 5 గ్రామ్స్ అంటే దాదాపు మేము చేయించిన రోజు 20,000 అలా పడింది. ఇది నా మ్యారేజ్ గిఫ్ట్ మా అక్క చేయించారు. ఇదిగో ఇంకోటి ఇది పూసలతో వచ్చింది. ముత్యాలు పింక్ కలర్, గ్రీన్, లైట్ గ్రీన్ కలర్తో వచ్చి బుట్టలాగా వచ్చి ఇట్లా వచ్చాయి. మేము పెట్టుకుంటాం, చూసే ఉంటారు, చాలా సార్లు పెట్టుకుని ఉన్నాం ఇద్దరం. వీటికి ఇయర్ రింగ్స్ ఇవి ఇయర్ రింగ్స్ అయ్యాయి. ఇది పూర్వం అనాథ కాలం నుంచి వస్తున్న దండ. మా అమ్మ చేయించింది. అప్పుడు అసలు పెట్టుకోనే లేదు. నా పెళ్ళిలో వీడియోస్ తర్వాత పెట్టుకున్నాను. నాకు ఈ బుట్టలను చూస్తే ఏమనిపిస్తుందో చెప్పనా, ఇది కూడా 2.5 సవర పడింది. నాకు ఈ బుట్టలను చూస్తే కార్తీక దీపంలో వంట లెక్క ఉంది చూడు, ఆ బుట్టలు ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే కిందకి అది ఉంది చూడు, అది కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది నా కళ్ళకి. అది మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ నాకు మాత్రం వంట లెక్క బుట్టలనే అనిపిస్తాయి. అదిగో నక్లీసు, అది నా కోసం మా అమ్మ బొందారం చెడగొట్టి నేను చేయించుకున్నాను. మా అమ్మ ఉన్నంగా చేయించుకునేది నాకు ఈ చైన్ ఒక్కటే. ఇంట్లో బంగారం చేపించలేదు అంటే మా అన్న మొదటి సంపాదన ఈ గాజులు. రోజు వారు వేసుకుంటున్నాను కాబట్టి ఆడ పెట్టను కూడా.
వీటికి ఇప్పుడు ఎంత పడిందో చెప్పనా? ఈ 1,55,000 6 సవర్లు గాజులు సంవత్సరం క్రితం 1,55,000. గోల్డ్ ఎందుకు చేయించుకున్నా అంటే ఇప్పుడు మన దగ్గర ఎగ్జాంపుల్ ఒక 1 lakh 2 lakh ఉంది, అది ఇంట్రెస్ట్కి ఇస్తాము. అతను మనం ఇచ్చిన వాళ్ళు మంచి అడిగేటప్పుడు ఈజీగా వెళ్ళిండే ఇచ్చేయండి అని తీసుకుంటారు. అది మనం వెంటనే అడిగామనుకో, ఇస్తాను ప్రాబ్లమ్స్లో ఉన్నాను అని అంటారు. అలాంటి మేము కూడా ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. గోల్డ్ కొనుక్కుంటే చాలా మంది గోల్డ్ కొనుక్కోకుండా ఇంట్రెస్ట్కి అలా ఇవ్వడం చాలా మంది ఉంది. మా ఇళ్ళలో వాళ్ళు కూడా చాలా మంది అలాగే చేస్తారు. సో అది కరెక్ట్ కాదు. నేనేమంటానంటే డబ్బులు ఉన్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా గోల్డ్ చేయించుకోండి. ఎందుకంటే మా నాన్నమ్మ పెట్టుకునే కమ్మలు అవి ఇప్పటికీ అసలు ఏం చెక్ చెదరలా 50 రూపాయలు అంట కొన్ని కమ్మలు. ఇప్పుడు అవి 20,000 ఉంటాయి. మా అక్క పెళ్ళప్పుడు, పెద్ద అక్క పెళ్ళప్పుడు 2,500 ఉంది సవర. 2 అక్క పెళ్ళప్పుడు 8,000, 3 అక్క పెళ్ళప్పుడు 18,000, మా అన్న పెళ్ళికి 22,000, నా పెళ్ళికి 32,000, మళ్ళీ ప్రజెంట్ నా 42,000. సో ఎంత వేరియేషన్ ఉందో చూడండి. సో గోల్డ్ అనేది ఇంట్రెస్ట్ 2 రూపాయలు రాకపోయినా 1 రూపీ వచ్చినా చాలు కదా, మన వస్తువు మన దగ్గరే ఉంటుంది, వస్తువులు ఉన్నట్టు ఉంటాయి, పెట్టుకున్నట్టు ఉంటుంది. అది ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఇదైతే గోల్డ్ అయితే ఎక్కడికి పోదు. ఇది చూడండి ఒకసారి. ఇది నాగలక్ష్మిది. ఈ రెడ్ స్టోన్స్ గ్రీన్ వచ్చాయి, లక్ష్మీదేవి డాలర్ వచ్చేసింది. ఇయర్ రింగ్స్ దీనికి సెట్. ఇయర్ రింగ్స్ దీంతో పాటు తీసుకోలేదమ్మో. ఈయన పొదుపు లోన్ డబ్బులతో తీసుకున్నా. మళ్ళీ నువ్వు అట్ అనుకుంటారేమో చెప్తున్నా. ఈ వచ్చి 9 గ్రాముల బుట్టలు, 9 గ్రాములు. ఇది 2 సవర్ల పైన, ఎంతనే తెలియదు నాకు కూడా, 2 సవర్ల పైన. ఈ కమ్మలు మ్యాచ్ అవుతాయి అని దానికి అప్పుడు బుట్టలు తీసుకోవాలా. ఈ కమ్మలు రోజు వరకు పెట్టుకుంటున్నాను కదా, ఈ కమ్మలు అప్పుడు 9,500, ఇప్పుడు 20,000 కావాలి. ఎట్ట అమ్ముతాను అనుకున్నావు? నా అన్నీ వచ్చి 1 క్యారెట్ కాదు, 24 క్యారెట్ బంగారు ఉన్నాయి. అది మ్యాటర్ అయితే. కవిత కూడా అంతేలే, 1 క్యారెట్ అనే వస్తుందన్న, 24 క్యారెట్లు కూడా. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా ఏనన్నా. ఈ 1,55,000 అన్నాను కదా, ఈ 1,55,000 తర్వాత అక్క లాంచ్ ఏం చేపించింది మౌనికి. తర్వాత 6 నెలల తర్వాత చేపిస్తే 2,10,000 అయింది. 6 సవర్లే. అది కూడా 60,000 ఎక్స్ట్రా పడ్డాయి. దానికి అర్థమైంది. అర్థమైందంటే బంగారం పెరిగినా రేటు పెరుగుతుంది. వడ్డీ 6 నెలలకి 1.5 లక్షకి 60,000 వస్తుందా? వడ్డీయా? రాదు కదా. అదే బంగారం చేపించి పెట్టుకుంటే వడ్డీ లేకపోయినా బంగారం శాశ్వతంగా ఉంటుంది, ఎక్కడికి పోదు, అరిగిపోదు, తరిగిపోదు, మన ఇంట్లోనే ఉంటుంది. మన బంగారం మన దగ్గరే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బంగారం ఇంట్లో ఉందని చెప్పి ఎచ్చులకు పోయి ఇంట్లో పెట్టుకుంటే మొదటిగా మోసం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఒక లాకర్ తీసుకొని 15,000 20,000 ఉంటుంది. లాకర్కి కూడా ఎక్కువ ఉండదు. దాంట్లో వేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవచ్చు. బ్యాంకులో తెలీదా? బ్యాంకుల పేర్లు కూడా చెప్పాలనా? మరీ అన్నా నువ్వు మరీ విచిత్రంగా చదువుతున్నావా? ఇంకా ఇంకా చూపిస్తాం. గాజులు ఇది ఏమంటారు, ఇది వైట్ కోటింగ్ లాగా వచ్చింది. డైమండ్ నేను అడిగినారు చాలా మంది, అంత లేదు, మామూలు వైట్ కోటింగ్ వచ్చింది. డిజైన్ బాగుంది. ఇది ఈ 2 5 సవర్లు పడ్డాయి. ఇంకొకటి వచ్చేసి ఒకటే గాజు తీసుకున్నాం. ఇది 3 పడింది, లావుగా ఉంది. దీనికి మ్యాచింగ్గా ఒక బ్రాస్లెట్. దానికి బ్రాస్లెట్ కూడా వచ్చింది. ఇది 2.5 సవర. అన్నీ వైట్ కలిసేటట్టే తీసుకున్నాను. ఇంకన్నీ చూపించేసినట్టున్నాను. ప్రస్తుతానికి అయితే ఇవే మా దగ్గర ఉంది. మాది దగ్గర టన్నులు బంగారం ఉంది. మా అన్నే పెద్ద బంగారం అమ్మా. ఎన్ని కేజీలు? 85 కేజీలు పోత పోసిన మేలు బంగారం మా అన్న. అంతేగాని మా అన్నకు బంగారం దానికి. మా అన్నకు కూడా ఉంది బంగారం, కానీ పెట్టుకోడు. పిల్లప్పుడు ఒరే ఒక ఉంగరం చేయించుకోరా, చేతులకి ఉంగరాలు పెట్టుకుంటే బాగుంటుందిరా చిన్న, వీడియోలో ఇట్లా చేతులు తిప్పుతావు కదరా అని మా అక్క చెప్పింది. దానికి ఏమన్నాడంటే, ఇట్లాంటి ఎచ్చుల మాటలు చెప్పకండి అక్క నా దగ్గర. నాకు నచ్చిన నెల బంగారం
మీరు పెట్టుకోండి కావాలంటే బంగారం, నాకు మాత్రం వద్దు. కావాలా మీకు కావాలంటే చేపిస్తాను. ఆడు అమ్మి నీకు కావాలా పెళ్ళికి బంగారం కావాలంటే కవితకి 7 చివర్లు చేపిస్తుందని నీకు ఎంత కావాలంటే అంత చేపిస్తాను అమ్మి అన్నాడు. నేనేమన్నానంటే నేను ఏడవపోతున్నా పెట్టుకుంటానన్నా, కవిత వచ్చాక కవిత బంగారం నేను పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు అనుకోదు అని కవిత రాగానే అడిగినా నేను, కవిత నీ బంగారం నేను పెట్టుకోవచ్చు అంటే నీ బంగారం నా బంగారం వేరు వేరా అనింది కవిత. అందుకే నేను ఎక్కువ చేయించుకోలేదు, తక్కువ చేయించుకున్నాను. అది మ్యాటర్ అయితే. మళ్ళీ మీరు కవితకి ఇంత బంగారం ఉంది వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేయించిండ్రు, మా వాళ్ళు మాకు చేపిలేదని అనుకోబాకండి, అది పుల్లలు పెట్టబాకండి, ముందే చెబుతున్నా నేను. ఎందుకంటే ఎవరైనా అంటారు ఆడపడుచుకి తక్కువ బంగారం వదినకి ఎక్కువ బంగారం అని మాత్రం అనొద్దు. మేము వదిన ఆడపడుచులు ఎప్పుడు ఒకటే, అది మమ్మల్ని ఎడగొట్టబాకండి. ఇంకేం లేదు, పెళ్లి వీడియో ప్రోమో పెట్టాం కదా, ఒకరు ఇద్దరు అంటే ఏం బాగాలేదు అంటే ఏం బాగాలేదని కాదు, కోన్ పెట్టుకోలేదు, అదే లైక్ ఏం అదే గోరింటాకేదంటారు పారాని పెట్టుకోలేదు, గోల్డ్ వేసుకోలేదు ఇవన్నీ అని అన్నారు. అది అలాంటివన్నీ ఇంట్రెస్ట్ అయ్యి అలాంటివి నెగిటివ్ శబ్దమని అనుకున్నాము. వీడియో చేస్తాము, మీరు ఇలా చేసుకోవద్దు మాలాగానని కొంచెం సిగ్గుపడతా భయపడతా ఫ్రీగా చేసుకొని ఉంటే బాగుండేది. తర్వాత నెక్స్ట్ అదే వీడియో వస్తుంది, అది కూడా ఒకసారి చూసేయండి. పెళ్లి ఫోటోలు పెడతాము, మళ్ళీ పెళ్లి ఫోటోల తర్వాత ఇంకొక వీడియో కూడా ఉంది, ఆల్రెడీ చేస్తున్నాము, దాన్ని కూడా వెంటనే అప్లోడ్ చేస్తాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బాస్ అయిపోయినాక కొన్ని వీడియోలు ముందే తీసి పెట్టుకుంటాము, వాళ్ళు పాప వెళ్ళపో తీసి పెట్టుకుని వాళ్ళు ఫారెన్ వెళ్ళాక ఫారెన్లో ఒక వీడియో ఇక్కడది ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. అప్పుడు నేను లేనని అనుకోవద్దు, ముందే చెప్తున్నాను. కొన్ని వీడియోల్లో నేను కనపడతాను. ఫారెన్ ట్రిప్కి వీళ్ళు హ్యాపీగా వెళ్ళి రావాలని మనస్ఫూర్తిగా నేనే కోరుకుంటున్నాను. పోవాలి వీళ్ళిద్దరు ఒకసారైనా. ఎక్కడికి వెళ్ళాలి ఈ కరోనా ఎఫెక్ట్తో, బయటకి ఎక్కడికి వెళ్ళాలి, కనీసం గుడికి కూడా కలిసి వెళ్ళిన రోజులు లేవు పెళ్ళి అయిపోయినాక. ఏమో నువ్వు గొనుగుతుంటువి గుడికి వెళ్ళాలన్నా మనస్ఫూర్తిగా నువ్వు వెళ్ళనిస్తున్నావా? నువ్వు ఎలాగో నాస్తికుడు అవుతువి, అందరినీ నాస్తికుడిని చేస్తుంటువి, అదే నా బాధ. హ్యాపీగా మొత్తానికి ఈ వీడియో చేసింది ఎందుకంటే మళ్ళీ మా ఇంట్లో గోల్డ్ ఉండదు, మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు పెట్టుకోవడానికి, చూపిస్తే పని అయిపోద్ది, ఈరోజు పెట్టేస్తాము. ఇంకా యూనియన్ బ్యాంక్ లో పెట్టబోతున్నాడు అన్న ఈరోజు, అక్కడ కూడా వచ్చి కొట్టే మాకండి. అసలే దొంగలు ఏఎస్పేటకి వెళ్ళినప్పుడు మా ఇంట్లో దొంగలు పడ్డారు కాబట్టి ఇప్పుడు పడకండి. ఆదివారం పూట ఏముందిలే పెట్టేది, ఈరోజు బ్యాంకులు లేవులే, అందుకే కదా ఈరోజు పెట్టేస్తున్నాడు. ఇంకా మేము ఎప్పుడో చూసుకునేది వీటిని, ఎవరు పెళ్ళిళ్ళన్నా వస్తే అప్పుడు తెస్తే పెట్టుకుంటాం అంతే. ఇంకొకటి ఏంటంటే పాత వీడియోలు అంటే ఒకసారి చూడండి అబ్బా, పోయేది ఏముంది, టైం పాస్ అవుతుంది మీకు కూడా, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అక్కడక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. పాడతా శ్రీరస్తు శుభమస్తు చిరునవ్వై జీవిస్తూ నూరేళ్ళు వర్ధిల్లు నువ్వు, దీపంలా వెలిగిస్తూ దిక్కుల్ని చూపిస్తూ నీ పయనం కొనసాగనివ్వు, నువ్వు ఉండే నట్టిల్ని పుట్టిల్లు అంటూ శ్రీలక్ష్మి కొలువుండగా, శాంతి ప్రేమ సహనం విరబూసే పొదరింటికి నీవే యువరాణి. ఈ పాట వచ్చి సీరియల్ పేరు మర్చిపోయాను, అష్టాచెమ్మ సీరియల్ పాట ఇది. సుహాసిని హీరోయిన్. ఇది వచ్చి ఛానల్ పేరు చెప్పను, ఆల్రెడీ సీరియల్ అయిపోయింది. మీరు యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్లు చూసేవాళ్ళు ఎక్కువ శాతం యూట్యూబ్లు చూసేవాళ్ళు ఆ పాట వినాలనుకుంటే యూట్యూబ్లో అష్టాచెమ్మ సీరియల్ పేరు చెప్పుకోండి, ఆటోమేటిక్గా పాట వస్తుంది. అది మ్యాటరు. అది ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోలు చూసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మిమ్మల్ని ఈ చేతిలో ఫోన్ పెట్టుకోండి, ఈ చేతిలో ఇలా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే కవిత ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి అబ్బా, అస్సలు చెప్పదు కవిత. మా అన్న చూడండి @రెడ్డి అని పెట్టండి అని చెప్తాడు మా అన్న, ప్రతి వీడియోలో చెప్తుంటాడు. కవిత నేను మాత్రం చెప్పము, అది మాత్రం కవిత ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, వీడియో మొత్తం చూడండి. నీకు కూడా ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాడంట అన్న, పిన్ని సోదొకటి కానీ చేస్తాడంట. కవితారెడ్డి బొందల అని సెర్చ్ చేస్తే వస్తుంది. నాగలక్ష్మి చెప్పింది, మళ్ళీ నేను అసోదొద్దు. సరే అందరికి బాయ్ చెప్పేసి టాటా. హ్యాపీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వదిన ఆడపడుచులు.